జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఒక దేశం యొక్క సంపద ఉత్పత్తి ఎంత జరుగుతుంది అనేది ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్ని బట్టి మన దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది తెలుస్తుంది. అట్లాగే మనము విదేశాలతో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. సపోజ్ భారతదేశం యొక్క జీడిపి $3 ట్రిలియన్ అనుకుంటే చైనా జీడిపి వచ్చి $17 ట్రిలియన్. అదే అమెరికన్ యొక్క జీడిపి వచ్చి $33 ట్రిలియన్. అంటే మనం ఎక్కడున్నాము, చైనా ఎక్కడుంది, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తుంటాయి. జీడిపిని 3 రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 1 ఎక్స్పెండిచర్ మెథడు, 2 ఇన్కమ్ మెథడు, 3 ప్రొడక్షన్ మెథడు. ఎక్స్పెండిచరు మెథడ్ వచ్చేటప్పటికి టోటల్ కన్జంప్షన్ ఎంత, ప్రజలు ఎంత కన్జ్యూమ్ చేశారు, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేశారు, అంటే మన ప్లాంట్ అండ్ మిషనరీ పెట్టడము, ఫ్యాక్టరీలు పెట్టడము, ఇటువంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేశారు. తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది, ప్లస్ నెట్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ ఫార్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ నెట్గా ఎంత వచ్చింది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం టోటల్ చేస్తే మనకు జీడిపి వస్తుంది. ఇది ఎక్స్పెండిచర్ మెథడ్. అట్లాగే ఇన్కమ్ మెథడ్ వచ్చేటప్పటికి టోటల్ నేషనల్ ఇన్కము ప్లస్ సేల్స్ ట్యాక్సు ప్లస్ డిప్రిషియేషను ప్లస్ నెట్ ఫారిన్ ఇన్కమ్. ఇప్పుడు టోటల్ నేషనల్ ఇన్కమ్ అంటే రెంటు, వేజెస్, ఇంట్రెస్టు, ప్రాఫిట్సు, ఇవన్నీ కలిపి టోటల్ నేషనల్ ఇన్కమ్ అంటారు. దానికి మనము ఇవన్నీ యాడ్ చేస్తూ పోతాము. ఏంటి, సేల్స్ ట్యాక్స్ యాడ్ చేస్తాము, డిప్రిషియేషన్ అంటే తరుగుదల యాడ్ చేస్తాము, తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ నెట్ ఇన్కమ్ ఉంది ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తాం. నెంబర్ 3 ప్రొడక్షన్ మెథడు. అసలు ఈ దేశంలో మొత్తం ప్రొడక్షన్ ఎంత వస్తుంది అని క్యాలిక్యులేట్ చేస్తూ దాంట్లో ఇంటర్మీడియట్స్ తీసేస్తాం. అంటే మనం ఒక కార్ తయారు చేస్తున్నాము, కార్ వచ్చి ఒక ఫైనల్ ప్రోడక్ట్, కానీ దాంట్లో స్పేర్ పార్ట్సు, స్టీలు, తర్వాత ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక స్టేజ్లో ప్రొడక్షన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మరలా సెకండ్ టైము అది యాడ్ కాకుండా ఇది ప్రొడక్షన్ ఫైనల్ ప్రోడక్ట్ నుంచి ఇంటర్మీడియట్స్ తీసేస్తాం. ఈ 3 పద్ధతుల ప్రకారం మనము ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు చాలా యాంబిగ్యూటీ ఉంటుంది. ఈ స్టాటిస్టిక్స్ కరెక్ట్గా రాకపోతే ఈ క్యాలిక్యులేషన్స్ అంతా తప్పు. ప్రతి ప్రభుత్వము తమకు అనుకూలంగా ఉండటానికని చెప్పి లేనిపోని అన్నీ కూడా యాడ్ చేస్తుంటుంది. సపోజ్ మీకు రెంట్ ఉంది, రెంటు, వేజెస్ ఉన్నాయి, మీరు హౌ యూ అక్యురేట్లీ క్యాలిక్యులేట్ దట్ వన్, అది అప్రాక్సిమేట్ ఫిగర్స్ ఉంటాయి. అనార్గనైజ్డ్ సెక్టార్లో చాలా వేజెస్ ఉంటాయి, శాలరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ లెక్కల ప్రకారము వాళ్ళు వేసేది సమ్ స్టాటిస్టిక్స్ విచ్ ఆర్ నాట్ అక్యురేట్, విచ్ ఆర్ బేస్లెస్. అందువలన ఈ జీడిపి అనేది ప్రతి ప్రభుత్వము తమకు అనుకూలంగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. అయితే మనకు ఏదో ఒకటి ఒక లెక్క అనేది ఉండాలి. అప్పుడే దేశము ఎలా పోతుంది, అభివృద్ధి పదంలో ఉందా లేదా అని క్యాలిక్యులేట్ చేయాలంటే జీడిపి ఈజ్ ఏ మస్ట్ అండ్ షుడ్. తర్వాత ఈ ప్రొడక్షన్ మెథడ్లో చెప్పాను, టోటల్ ఉత్పత్తిలో ఇంటర్మీడియట్ తీసేసి
ప్రొడక్షన్ మెథడ్ వెళ్తారు. జనరల్గా ఎక్స్పెండిచర్ మెథడే అందరూ ఫాలో అవుతుంటారు. అందువల్ల జీడిపిని ఎవ్రీ గవర్నమెంట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్.